ఏర్పాటు చేయడానికి, నిర్మించడానికి ఆయన విశేషమైనటువంటి కృషి చేయడం అనేటువంటిది మనందరికీ తెలుసు. ఈ ఆలయం బయట నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఎర్రగుంటలో ఉంటుందని అనుకుని ఉండొచ్చు తప్ప, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆలయంలో ఉన్నటువంటి కట్టడాలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపోవడం, సంతృప్తి వ్యక్తం చేయడం. మేము ఏదో వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఏదో ఉంటుందనుకున్నాం తప్ప ఇంత పెద్ద స్థాయిలో ఇంత కష్టపడి నిర్మాణం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పేసి అనేక మంది, నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది, అనేక మంది గొప్పగా ఈ గుడిని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాట్లాడుకోవడం నేను విన్నాను. అందులో ఇంత గొప్ప ఆలయాన్ని ఎర్రగుండ్ల ప్రాంతంలో, మనకి ఎర్రగుండ్ల మండలంలో 3 ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు. ఒకటి ఆర్టీబీబీ కాలనీలో ఒకటి ఉంది, తర్వాత చిలంకూరులో ఒకటి ఉంది, తర్వాత ఎర్రగుండ్లలో మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అనేటువంటిది ఉంది. అది కూడా ఈశాన్యం వైపు మండలానికి, మన పట్టణానికి దేవుడి మూలని అంటాం కదా, దేవుడి మూలన ఉంది ఈ మండలానికి. ఇదే దేవుడి మూల. ఈ మండలం దాటితే మళ్ళీ మనం కమలాపురం మండలంలోకి పోతాం. ఎర్రగుండ్లకు కూడా ఈ టౌన్ కూడా ఈ దేవుడి మూలనే ఉంది. వాస్తుపరంగాను లేకపోతే మన ఎర్రగుండ్ల వాసుల అదృష్టంగాను వెంకటేశ్వర స్వామి ఇక్కడ రామాంజలి గారి ద్వారా కొలువు తీరడం జరిగింది. సరే, ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, జనరల్గా ఏంటంటే సమాజంలో డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు గౌరవం ఎక్కువ ఉంటుంది, లేదంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు గౌరవం ఎక్కువగా ఇస్తూ ఉండేటువంటి సమాజం. కానీ దానికంటే సమాజానికి ఒక వ్యక్తి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటనేటువంటిది మనం దాన్ని బట్టి వ్యక్తిని గౌరవించుకోవాలనేటువంటిది నేను పర్సనల్గా ఫీల్ అయ్యేటువంటి అంశం. నా కుటుంబం కోసమో, లేదా నా సంపాదన కోసమో, లేదంటే నా అధికారం కోసమో నేను ఎలా ఉన్నాననేటువంటి దాన్ని చూసి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరి స్వప్రయోజనాల, స్వలాభమా, లేదా వారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారం వెళ్తారు. కానీ ఒక వ్యక్తి ఒక సమాజానికి తన కంట్రిబ్యూషన్ ఏంటనేటువంటిది మనం చూసినప్పుడు ఆ వ్యక్తులను మనం సమాజానికి కంట్రిబ్యూట్ చేసేటువంటి వ్యక్తులను, సర్వీస్ పరంగానో మరో రూపంలో చేసేటువంటి వ్యక్తులను మనం గౌరవించుకోవడం ద్వారా, వారిని గౌరవించడం ద్వారా వారిని చూసి మరో 10 మంది ఇన్స్పైర్ అయ్యి తమ యొక్క సేవను సమాజం పట్ల కొనసాగిస్తారు. చేసేటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రామాంజలి గారు లాంటి వ్యక్తి సమాజానికి చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్, ఆయన చేస్తున్నటువంటి సేవ, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి డాక్టరేట్ ఇచ్చినారు. దాని సందర్భంలోనే మనం ఈ కార్యక్రమం కూడా, ఈ సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామాంజలి గారి గురించి కానీ, లేదంటే ఆయన చేసినటువంటి సేవ గురించి కానీ, ఈ విషయాల గురించి ఎవరైనా మీరు మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఒకరొకరుగా 2 నిమిషాలు మాట్లాడాలి. తర్వాత మాట్లాడేది అయిపోయిన తర్వాత నమస్కారం. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి రామాంజలి గారు మరియు వారి సత్యమణి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటగా సార్ మాకు ఎప్పుడో పరిచయము, వృత్తిరీత్యా ఆయన ఏపీఎస్లో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా కూడా ఏ చిన్న వ్యక్తి వచ్చినా కూడా వారికి ఏ కష్టం వచ్చిన ఏపీఐఏసి సంబంధించి మాకు బ్లాక్ కావాలి సార్, మా వాటర్ లేవు, లేదంటే మాకు రోడ్లు లేవు అని ఏ చిన్న విషయానికైనా ఈ ఏపీఐసి అనేది చాలా పెద్ద సంస్థ, చిన్న సంస్థ కాదు. అంత పెద్ద సంస్థలో ఉన్నటువంటి ఆఫీసర్గా ఎప్పుడు ఎవరిపై అయినా కూడా ఒక అధికారిగా తన బాధ్యతను గుర్తు చేసుకొని తగిన న్యాయం మాకు పరిష్కారం చూపుతున్నాడు. బహుశా ఆయన చిన్నప్పటి నుంచి కూడా సమాజ సేవ పట్ల ఆకర్షణమై ఎన్నో మంచి పనులు చేసిస్తాడని నేను అనుకుంటున్నాను. ఈరోజు గ్లోబల్ హ్యూమనిటీస్ యూనివర్సిటీ చెన్నై వారు మరి సేవలకు ప్రతిఫలంగా
డాక్టరేట్ ప్రదానం చేసినారు. ఎన్నో వేల మందిలో సార్ గారిని ఎంపిక చేసుకున్నారంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ డాక్టరేట్ అంత ఈజీగా ఇవ్వరు. చాలా సర్వే చేసుకొని సర్వేలో ఏ వ్యక్తి అయితే మచ్చ లేకుండా నిజాయితీగా అలాగే సొంత లాభం కొంతమాని ప్రభువానికి సాయపడవై అన్న గురజాడ నాడుని సార్ చిన్నప్పటి నుంచి అవగాహన బాగా పోషిస్తున్నాడు. తను ఈరోజు కూడా ఉద్యోగంలో తనంతం కూడా ఇంత సువిశాలమైన ప్రాంగంలో కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ నెలకొల్పినాడంటే సార్ గారికి మన నోటి కూడా ఇంత చెప్పినా తక్కువే. కానీ ఇక్కడ సార్ గారు వచ్చిన విషయం చెప్పాలా, చాలా కష్టాలు ఇబ్బందులు ఫేస్ చేశాడు. నాలెడ్జి కొన్నిసార్లు చెప్పుకున్నాడు, ప్రతి చాలా కష్టపడతా ఇబ్బంది పడుతుందా, కొంత సహకారం ఉంది కొందరు లేదని చెప్పుకున్నాడు. కానీ ఎవరు సహకరించడం కూడా ఆ స్వామివారి దయ వల్ల ఆయన ఏ పని తలచినా కూడా ఆ నిర్విఘ్నంగా సాగిపోతా ఉంది. శ్రీ ఎట్టి రామయ్య గారు మరియు వారి శ్రీమతి వారి కుటుంబ సభ్యులు అందరూ నిండు సుఖ సంతోషాలతో ఆయుధ ఐశ్వర్యాలతో చిరకాలం సంతోషంగా ఉండాలి. ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి సెలవు తీసుకున్నాను. గుర్తించడంలోనే మన గొప్పతనం ఉంది. మనము ఎదుటి వాళ్ళ గొప్పతనం చూసి వాళ్ళని సత్కరించినామంటే మనల్ని మనం సత్కరించుకున్నట్టే. మామూలుగా మన ఊళ్ళో ఒక పేరు అడిగితేనే ఎవరో ఎక్కడో తెలియదు, వాళ్ళ ఇంటి పేరేమి, ఇట్లా చాలా క్వశ్చన్స్ వేస్తామన్నమాట. అట్లాంటిది మన అది కూడా మన ఆంధ్ర వాళ్ళు కాదు, చెన్నై వాళ్ళు మనల్ని గుర్తించుకొని గౌరవించడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. ఎప్పుడైనా కానీ ఎంత డబ్బు సంపాదించుకుని నాకు నా ఆలోచన కూడా ఒకటే అనమాట. మనము ఉన్నప్పుడు మన గురించి మాట్లాడుకోవడం కాదు, మనం సంపాదించే ఆస్తి ఏదైనా ఉంది అంటే మనం లేనప్పుడు కూడా, ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక సపోజ్ ఎప్పుడైనా ఏమన్నా జరిగితే ఉమామహేశ్వరి ఏంటంటే వైకుంఠ ఏకాదశి చేస్తే గుడికి పూలల కన్నా బాగా చేస్తా ఉంటుంది అని ఆ సమయంలో మనల్ని గుర్తు చేసుకోవాలా. ఒక భజన జరిగితే పలానూరులో ఇప్పుడు మేము నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రాలో ఎనభై మార్పి భజన సంఘం ఉమామహేశ్వరి అంటే భజన సంఘాల వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అదైతే మా గొప్పతనం కాదు, నిజంగా మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అన్నమాట. ఆ కీర్తి అనేది ఎంత ఉంటుందంటే మనం ఎన్ని సంపాదించినా అంత ఆనందం అనేది ఉండదు. అందుకోసం ఎవరికైనా కానీ మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏమంటే, ఎవరికైనా ఒక కీర్తి ప్రతిష్టలు వచ్చినాయంటే మనం అసూయ పడుకోకుండా వాళ్ళని ఎప్పుడైతే మనం గౌరవంగా చూసుకుంటామో అలాంటి అవకాశాన్ని భగవంతుడు మనకు కూడా ఇస్తాడు అనేది నా నమ్మకము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పు మాట్లాడితే మీరు క్షమించాలని ముందే కోరుకుంటున్నా. ఇక్కడ సార్ గారిని ఫస్ట్ మేము సంప్రదించినప్పుడు ఆయన ఆకారం చూసి ఫస్ట్ నేను భయపడ్డాను. ఎందుకంటే ఆయన అంత లౌతు రావు తెల్ల సొక్క వేసుకొని బాగా గంభీరంగా మళ్ళీ చిన్న వయసు పిల్లలు ఇక్కడికి వచ్చి నువ్వు కోలాటం వేస్తామని అడిగినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారో మాకు అసలు అర్థం కాదు. మేము బయట ఒకసారి ఎంక్వైరీ కూడా చేసాం. కొంతమంది ఏం కాదు అడగండి, నువ్వు సేవకే కదా ఎవరైనా ఒప్పుకుంటారు. ఆయన అక్కడ దగ్గరికి ఒకరోజు సాయంత్రం నుంచి అడిగితే సరేనమ్మా మీరు రలే అంటానే కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యాము. మాకేం తెలియదు, అడుగుతానే ఒప్పుకున్నారో ఒప్పుకోరు. అది పైగా కొత్తగా వచ్చిన వాళ్ళని నూట చిన్నప్పుడు నమ్ముతారు నమ్మలేరు అనే భావన ఎక్కువగా ఉన్నాయి. కానీ మేము అనుకునే దానికంటే ఆయన ఎక్కువగానే మమ్మల్ని నమ్మినారు. మేము అలాగే సేవలు చేసుకుంటూ వచ్చాము. సార్ గారికి ఈరోజు డాక్టరేట్ ఇవ్వడం చాలా గొప్ప విషయము. అది ఎంతో కష్టపడితే కానీ రాదని నా భావన.
సార్ మీరు ఎప్పుడు మా వాళ్ళని చేయండి, దేవుడు ఎప్పుడు మీ వెనకాల మా వెనకాల అందరి విధాలా ఉంటాడు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. అందరికీ ధన్యవాదాలు. పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ వెంకటేశ్వర స్వామి గురించి మాటల గురించి నేను కూడా చెప్పాలనుకున్నాను. నాకు చాలా సీరియస్ అయ్యి తిరుపతిలో ఆపరేషన్ చేసుకొని స్వామి మీ సేవ చేస్తున్నాను. నన్ను ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా కేవలం చేసే ఉన్నది నాకు. అప్పుడు నాకు ఈ స్వామి కాపాడినాడు. చాలా నేను ఈ స్వామి చాలా నుంచి గుడి కట్టించి సేవ చేస్తున్నాను. సారు ఎప్పుడో అయ్యో భద్రాద్రిలో ఆయన రామదాస్ గారు ఆలయం పెట్టారు. అది భారతమ్మ మాట్లాడము. సార్ గారు నిజంగా ఎప్పుడు వెంకటేశ్వరునికి దేవం కట్టారంటే ఆ రామదాసు కట్టి ఇది కూడా చాలా కష్టపడి ఎన్నో విధాలు ఓడ్చుకొని సారు చాలా కష్టపడి దేవాలయాన్ని నిర్మించారు. అది కాకుండా మన చెన్నై వారు ఆయన డాక్టరేట్ ఇచ్చినారని నేను కూడా చాలా సంతోషపోయినాము. ఆయన కృషికి ఆయన దేవుడు ఆయన ఈ డాక్టరేట్ను ఆయనే వెంకటేశ్వరమే ఆయనకు సమర్పించినాడు. ఈ అవకాశం ఇచ్చినాడు. ధన్యవాదాలు. గౌరవ కమిటీ సభ్యులు గారికి నమస్కారాలు. నేను ఎక్కువ మాట్లాడలేను, అంతా చెప్పేశారు మా సురెడ్డి గారు. మొదటిగా ఎవరైనా సరే ఆయన పెద్ద ఉద్యోగం ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తర్వాత ఆలోచన అందరికీ వేరే విధంగా ఉంటాయి. ఒక బిజినెస్ అనో ఇంకోటి కానీ సార్ గారికి మన రామదేవ్ గారికి సేవ చేయాలని సంకల్పం కలిగింది. ఇది చాలా అద్భుతమైనది. చాలా ఎవరికి చాలా తక్కువ మందికి వచ్చేది. చాలా 1000 వచ్చే అలాంటి ఆలోచన మన ఎంపీ రామదేవ్ గారికి వచ్చేది. చాలా అభినందనీయం సార్. దీన్ని చూసి దీని నుంచి ఒకరి ఇట్లా కొందరు మోటివేట్ అయ్యి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు కాలంలో రాను కమ్యూనికేషన్స్ ఒక వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోతున్నాయి. సేవ చేయాలనే తప్పన కూడా తగ్గిపోతుంది. ఎంతసేపు ఉన్నా మనము మన ఫ్యామిలీ మన పిల్లలు అనేది ఉంటున్నారు తప్ప ప్రజలకు సమాజానికి చేద్దాము. మీరు సినిమాలో చెప్పినట్టు రిటైర్ బ్యాక్ కొద్దిగా ప్రజల సేవ సమాజానికి రిటైర్ ఇవ్వాలని అది మీరు చూసి నేర్చుకుంటున్నాను సార్. మీరు కొద్ది 1% కూడా కావాలని ఇన్స్పిరేట్ కోరుకుంటున్నాము. అందరూ రిటైర్ అయిన తర్వాత డబ్బు ఆయన నాకు తెలిసిందంటే నాకు పూర్తిగా తెలియదు. ఆయన సొంత డబ్బులతో ఆదాయాన్ని అభివృద్ధి చేస్తున్నారు సార్. చాలా అభినందనీయము. దీనికి సహకరించిన అందరూ చెప్తున్నారు సార్ పెళ్లి కావాలి అంటున్నారు. కానీ నేను ఎవరుకున్నా ఆయన సత్యమని గారు గుర్తించారు. ఎందుకంటే ఆమె సార్ సపోర్ట్ చేసింది. రిటైర్ అయితే సేవ చేయండి మనకి సార్ ఎంతో సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ సందర్భంగా నేను సార్ గారు సత్యమని గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్. దీని మూలంగా అందరూ